శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు రథసప్తమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. దీంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి రథసప్తమి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా ఉత్సవాలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ప్రతి చోట కూడా ఈ ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పండగగా ఈ డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలైతే చేపడుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలైతే ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2300కు పైగా పోలీసులు ఈ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేశామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో మనం చూడొచ్చు, లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే మా క్యూ లైన్లో చాలా అవస్థలు పడినటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే క్యూ లైన్లు కానీ లేకపోతే దర్శనానికి భక్తులకు ప్రయారిటీ ఇవ్వాలనేటటువంటి విధంగా ఇప్పటికే ప్రభుత్వ పెద్దలందరూ కూడా అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పండుగలు నిర్వహిస్తూ ఉంది. అన్ని చోట్ల కూడా ప్రత్యేక అలంకరణలు తీసుకొచ్చారు. మనం చూడొచ్చు, మిల్లి జంక్షన్లో ఏదైతే ఆరోగ్యం భాస్కరాదిత్య అనేటటువంటి నినాదం మనకి ఏదైతే శ్లోకం ఉందో అది మనకి ఇక్కడ ఏదైతే ప్రతిస్పందించే విధంగా ముఖ్యంగా ఏదైతే సూర్యనారాయణ నమస్కారాలు ఏదైతే ఉన్నాయో ఆ సూర్య నమస్కారాలు 12 కూడా ఉండే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఆకృతులు తీర్చిదిద్దారు. మరోవైపు ప్రతి చోట కూడా ప్రత్యేక ఆకర్షణగా కళా రూపాలను పెట్టారు. ఏదైతే వివిధ నిన్న శోభాయాత్ర కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇలా ప్రతి చోట కూడా ఒక ముద్ర అనేది ఈ ఏడాది వేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏదైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లు కానీ ఇటు త్రాగునీరు కానీ ఏదైతే ఆరోగ్య శాఖ అధికారులు కూడా అన్ని రకాలైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. పిల్లలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఉన్నటువంటి భక్తులకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 500 రూపాయలు 300 రూపాయలు ఫ్రీ దర్శనం 100 రూపీస్ ఇలా వివిధ కేటగిరీల్లో ఈసారి భక్తులకు ఏదైతే దర్శన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఈరోజు ఏదైతే సాయంత్రం నుంచి కూడా క్రౌడ్ పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే క్షీరాభిషేకం ఉంటుంది, తర్వాత నిజరూప దర్శనం ఉంటుంది. రేపు సాయంత్రం ఏదైతే అలంకరణ సేవ అనేది కూడా ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత ఏదైతే రేపు అర్ధరాత్రి తర్వాత రథసప్తమి ఉత్సవాలు ముగింపు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 24 గంటలు కూడా పెద్ద ఎత్తున అరసవల్లికి భక్తులు తరలి రానున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా ఏదైతే విశాఖ నుంచి వచ్చేటటువంటి వారిని 80 ఫీట్ రోడ్లోనే నిలిపేయడం, అదేవిధంగా టెక్కలి పలాస నుంచి ఒడిశా వైపు నుంచి వచ్చేటటువంటి వాహనాలకు ఏదైతే అరసవల్లి ఏదైతే కాజీపేట జంక్షన్ ఉందో అవతల ఆపి అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అన్ని రకాలైనటువంటి పటిష్టమైన చర్యలు చేపట్టమని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.